ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ సీనియర్ హీరోలు, టాప్ హీరోలు తమ రేంజ్ ఇది అని చెప్పడానికి రాంగ్ ట్రాక్ ఎంచుకుంటున్నారా? చివరికి మిడ్ రేంజ్ హీరోలు కూడా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకోవడానికి స్మోకింగ్, డ్రింకింగ్ సీన్స్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారా? టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్ లోనూ ఇదే తంతో. హీరోయిజం పీక్స్ లో చూపించడానికి స్మోకింగ్, డ్రింకింగ్ సీన్స్ ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఇక్కడ హీరో బ్యాడ్ హ్యాబిట్స్ తో తన కెరియర్ స్పాయిల్ చేసుకుంటూ యాటిట్యూడ్ చూపించడాన్ని నేటి తరం హీరోయిజం అన్నట్లుగా దర్శకులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది లాంగ్ రన్ లో యువతను చెడదోవ పట్టిస్తుంది అని సూక్ష్మాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఈ పండగకైతే హీరోలంతా బీడీలు కాల్చడాన్ని మ్యాసివ్ హీరోయిజం గా ఫీల్ అయిపోయి మరీ తెగ కాల్చేశారు. ఆ మాటకొస్తే మహేష్ బాబు, నాగార్జునులు ఈ మ్యాటర్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మహేష్ గుంటూరు కారంలో మాట్లాడితే మందు కొట్టడం, తిక్కరేగితే బీడీ కాల్చడాన్ని త్రో అవుట్ సినిమా క్యారీ చేశాడు. ఓ సూపర్ స్టార్ తనని ఇంతమంది అభిమానులు ఫాలో అవుతారని తెలిసి కూడా అలా ఎలా క్యారెక్టర్ డిమాండ్ చేసిందని మోతాదుకు మించి స్మోకింగ్, డ్రింకింగ్ సీన్స్ ను సినిమాలో పెడతాడు. ఇక నాగార్జున అయితే నాటుసారా తాగుతూ బీడీ కాల్చుతూ లుంగి కట్టి తన హీరోయిజాన్ని చూపించాడు. వెంకటేశ సైంధవ్లోనూ లిక్కర్ పై ఇలాంటి పాటే పెట్టి సినిమాకు కాస్త మైలేజ్ పెంచాలని చూశారు. నిజానికి ఈ హీరోలెవరూ గతంలో సూపర్ హిట్లు కొట్టినప్పుడు కూడా ఈ స్థాయిలో లిక్కర్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడాలు సినిమాలు చూపించలేదు. మరి మారిన కాలంలో బ్యాడ్ హ్యాబిట్స్ కూడా జస్ట్ రీఫ్రెష్ కోసమే అన్నట్లుగా వీరి బిహేవియర్ సినిమాలో చూపించడం ఆమోదించదగిన విషయం అయితే కాదు.